హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పల్లి విహారీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం నారాయణలో ఉన్న సొరకాయ తాత గుడి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం గైస్. మనం బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నామంటే ఇదైతే మన నారాయణలో ఉన్న సొరకాయ తాత గుడి. దీనైతే మనం లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. గైస్, మనం గుడికి వచ్చినప్పుడు మనకి సొరకాయలు అయితే తీసుకుంటారు గైస్. ఇక్కడ సొరకాయలు తీసుకొని ఏదైనా మన కోరికలు ఉన్నా స్వామివారికి సమర్పించుకుంటారు. సొరకాయలు తీసుకొని దీని నుంచి లోపల పోదాం రండి. లోపలికి వచ్చినట్లయితే మనం చూసుకుంటే ఇక్కడైతే సప్త ఋషులు ఉన్నారు. సప్త ఋషులను అయితే ఒకసారి లుక్ వేయండి. పైన చూసినట్లయితే స్వామివారికి సమర్పించుకుంటారన్నారు కదా సొరకాయలు, ఏదైనా కోరికలు ఉంటాయి అవే గాయస్ ఇవన్నీ. గుడి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది గాయస్. రండి లోపలికి వెళ్దాం. ఇదైతే సొరకాయల తాత వారి హోమగుండం. ఇది నిత్యం హోమగుండం అనేది నిత్యం వెలుగుతూనే ఉంటుంది. అమావాస్య పౌర్ణమికి అయితే పూజలు చేస్తారు. భజనలు పూజలు చాలా మంది వస్తారు గాయస్. లోపలికి వెళ్దాం రండి. పాండురంగం సుళగత్తం కృపానిధిం సర్వరోగహరం దేవం సొరకాయ స్వామి గురుదత్తం మహం భజే సొరకాయ సిద్ధాయ విద్మహే గోవిందాయ ధిమహి తన్నో హంస ప్రచోదయాత్ అత్రిపుత్రాయ విద్మహే అవధూతాయ ధిమహి తన్నో గురుదత్త ప్రచోదయాత్ దత్తాత్రేయ స్వరూప సొరకాయ స్వామి గురువే నమః. స్వామి, మనం సొరకాయ తాత స్వామివారి గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. మన స్వామివారి జీవ చరిత్ర ఒకసారి మన ఆడియన్స్కి చెప్పండి. సొరకాయ స్వామివారు యొక్క జీవ సమాధి. గురు దత్తాత్రేయుడు సొరకాయ స్వామిగా అవతారం చేసి సమాధి చెందిన క్షేత్రం. స్వామివారు జీవించిన కాలం 500 ఏళ్లకు పైన. స్వామివారు సమాధి చెంది 123 సంవత్సరాలు అవుతుంది. 1902 గరుడ పంచమిలో స్వామివారు సమాధి ప్రవేశం చేశారు. స్వామివారు జీవించే కాలము స్వామివారు సమాధి అవ్వక ముందు 6 నెలలకు ముందే స్వామివారు నా వయస్సు 500 దాటింది అని చెప్పున్నది ఆధారంగా ఇప్పటికీ జీవిత చరిత్రలో కనిపిస్తుంది. సాక్షాత్తు గురు దత్తాత్రేయుడు. ఇంకోటి స్వామి, మనకి ఇక్కడ ఏదైనా మొక్కలు ఉన్న తీరుతాయి అంటారు కదా, ఖచ్చితంగా సొరకాయలు కడితే అది ఆ కాలం నుంచే ఆయనకి సొరకాయలు అనేది సమర్పించుకుంటున్నారు. ఇక్కడ స్వామివారు సొరకాయతో చేసిన పాత్ర, సొరకాయ బుర్ర వాడుకున్నాడు. సొరకాయ బుర్ర వాడుకున్నాడు కాబట్టి స్వామివారికి సొరకాయ తాత, సొరకాయ స్వామి అని పేరు. ఇది దత్త చరిత్రలో చూసామంటే ఎక్కిరాజుల భరద్వాజ్ గారు రాసినటువంటి, మాస్టర్ గారు రాసినటువంటి 15వ అధ్యాయంలో సన్యాసి ధర్మం గురించి చెప్పేటప్పుడు వెదురు, సొరకాయ, మట్టి, చెక్క వీటితో చేసిన పాత్ర వాడుకుంటూ నేను దండధారి అయి ఉంటున్నాను అంటాడు. అదేవిధంగా ఇక్కడ సొరకాయతో చేసిన పాత్ర వాడుకుంటూ దండధారి అయి ఉన్నాడు. అదే అధ్యాయంలోనే నదుల గురించి వివరిస్తాడు. కొంతమంది శిష్యుల్ని గృహస్థాశ్రమానికి పంపించి కొంతమందికి తీర్థయాత్ర చేసేదానికి పంపిస్తారు. ఆ విధంగా తీర్థయాత్ర చేసేదానికి పంపించినప్పుడు ఏ ఏ తీర్థాలు, ఏ ఏ క్షేత్రాలు దర్శించాలి అని వివరించినప్పుడు ఇక్కడ ప్రవహించేటటువంటి అరుణా నది యొక్క ప్రస్తావన ఉంటుంది. ఈ క్షేత్ర ప్రస్తావన ఉంటుంది. కళ్యాణ నగరం అంటారు. నారాయణవనానికి పూర్వనామం కళ్యాణ నగరం అనేది ఆ కళ్యాణ నగరం అంటున్నారు. ఇది దత్తచరిత్రతో ఉన్నటువంటి ఆదాయం. స్వామి వాడుకున్న సొరకాయ బుర్రని మనము అందించడంగా భావించి మనం సొరకాయని తెచ్చి సమర్పించేది అనేది ఒక ఆనవాయితీగా అలవాటుగా ఉంది. ఆ విధంగా సొరకాయ సమర్పించడం వల్ల ఎంతోమందికి ఎన్నో విధాల ప్రయోజనాలు, ఎన్నో విధాలటువంటి కోరికలన్నీ కూడా నెరవేరిన సందర్భాలు చాలా ఉంది. ఇప్పటికీ ప్రత్యక్షంగా ఎన్నో అద్భుతాలని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మెయిన్ స్వామివారు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీకి స్పెషలిస్ట్ స్వామివారు.
ఎటువంటి నెగటివ్ ఎనర్జీతో దుష్టశక్తి ప్రభావంతో వచ్చిన వాళ్ళు గుడి లోపలికి వచ్చారు అంటేనే వాళ్ళ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ దుష్టశక్తి ప్రభావం అనేది ఏది కూడా ఉండదు అనేది పూర్వం నుంచి కూడా ఒక విశ్వాసంగా ఉంది స్వామివారు ఉన్నప్పటి నుంచి. స్వామి మరొకటి మనకి ఇక్కడ నిత్యం పూజలు చేస్తారు కదా! అమావాస్య, పౌర్ణమి ఏమేం పూజలు చేస్తారు? ఎట్లా చేస్తారో ఒకసారి మన ఆడియన్స్‌కి చెప్పండి. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు ఆలయం తలుపులు తెరవబడి 9కి స్వామివారికి నిత్యాభిషేకము, 9:30 నుంచి 10 లోపల ఉదయం హారతి, ఆ తర్వాత సాయంకాలం 6 గంటలకి సంధ్యాహారతి ఉంటుంది. ఆ తర్వాత పౌర్ణమి అమావాస్యకు ముందు రోజు వచ్చే రోజుల్లో హోమ కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు విశేషమైనటువంటి పౌర్ణమి అమావాస్య రోజుల్లో విశేషంగా అభిషేకం ఉంటుంది. ఇక్కడ అన్నదానము విశేషము. ఇక్కడ స్వామివారు ఉన్నప్పుడు ఒక పిడికెడు అన్నంతో ఎన్నో వ్యాధుల్ని నయం చేశారు. ఇప్పటికీ ఇక్కడ అన్నదానానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందువల్ల ఇక్కడ అన్నదానం చేసేది అనేది చాలా విశేషము. ఒక పిడికెడు అన్నంతో వ్యాధులనంతా నయం చేశారు. ఇక్కడ ఆహారమే ఔషధంగా మారుతుంది అని ఒక భక్తుల యొక్క నమ్మకం. ఇంకోటి స్వామి మనకి ఇదే అమావాస్య, పౌర్ణమి పూజలు చేస్తారన్నారు కదా! అది మనకి టైమింగ్స్ చెప్తాను. అమావాస్యకు ముందు రోజు, పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి తిథిలో రాత్రి 8కి హోమం స్టార్ట్ చేయబడి 11, 12 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఉదయం అభిషేకం 9కి స్టార్ట్ అవుతుంది. అన్నదానము మధ్యాహ్నం 12కి స్టార్ట్ అవుతుంది. ముందు రోజు రాత్రి 8కి స్టార్ట్ అవుతుంది. సరే స్వామి. మనకి స్వామివారు అదే స్వామి అప్పట్లో ఆయన ప్రయాణించి మన నారాయణవరంకి వచ్చారు. అది ఏ ప్లేస్‌లో చెప్తారా? స్వామివారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనేది ఏ వివరాలు కూడా మనకు లేదన్నమాట. స్వామివారు 500 ఏండ్లు జీవించాడు కాబట్టి 5, 6 తరాలు కూడా స్వామివారిని 60, 70 వయస్సులోనే స్వామివారిని దర్శనం చూసుంటారు. అందువల్ల ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనేది వివరం లేదు. కానీ ఈ నారాయణవనం చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 100 కిలోమీటర్ల దగ్గర స్వామివారు సంచరించుండారు. అడవుల్లో ఇవన్నీ కూడా ఎక్కువ సంచరించుండారు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా చాలా అద్భుతాలు చేసుండారు. సరే స్వామి. మన నారాయణవనంలో ఉన్న స్వర్గదాత గుడి అయితే ఇది మన స్వర్గదాత స్వామివారి చరిత్ర. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం. ఓకే, బై గైస్.